చంద్రెడ్డి నందిరెడ్డి ఎవరు మీది? పెద్దరింగడపల్లి. ఎట్లా ఉంది ఇప్పుడు గెలిచి 3 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లా ఉంది రైతాంగ పరిస్థితి ఎట్లా ఉంది? ఏం చెప్పుకోమంటున్నావు? వడ్లకు కోసం నేను పెట్టినప్పుడల్లా కాంటలు పెట్టినప్పుడల్లా ముక్కు దిక్కలైనవి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మామూలు మీకు? నాకు ఉన్నాయి 6 ఎకరాలు. 6 ఎకరాలు ఉన్నాయి. రైతు బంధు అయినా కనీసం వేస్తున్నా మరి? ఏం వేసిండు మొన్న వేసిండు. ఆ, ఇవరకు 2 3 సార్లు వేసినాయి, మొన్న వేసిండు. గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం నుంచి పోల్చుకుంటే ఏమది ఎవరిది మంచిగా ఉన్నది అసలు? అప్పటిదానికి ఇప్పటిదానికి చాలా తేడా అయిపోయింది కదా. ఆ, అప్పుడు కళ్ళకెత్తుకుని ఇళ్ళ వన్నా మంచి నడిచినాయి, మోటార్లు నడిచినాయి, నీళ్లు అన్ని తగలుతుండే అప్పుడు. ఉమ్, ఇవాళ కరెంటు 7 గంటలకు వస్తుంది. ఆ, పొద్దున కరెంట్ లేదు, అంత ఇబ్బంది ఉంది. అంత మన బస్తాలు డిఏపి 21 మంది చేశారు. 900 ఉన్నాయి డిఏపి 21 మంది చేసినాడు. ఏం చేయమన్నా ఉమ్. మంచిగా లేదు. ఇంతగానో రైతులు ఇబ్బంది పడతారు కదా, మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తారా? ఏ కష్టం మా దగ్గర అయితే మస్తు పెట్టేది. ఆ, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు నేనే ఉంటాను. నేను ఉంటా అంటాడు కానీ అది కష్టం. అది ఏ తప్పు ముచ్చట కాదు. చెప్పుకోరా, నాది నేను చెప్పుకున్నా నా పెద్ద గొప్ప అని ఎవరైనా కదా చెప్పుకుంటాను. సరే, ఆ విషయం పక్కన వదిలేసి హరీష్ రావుని కూడా నువ్వు ఇంకోసారి గెలవు సిద్దిపేటలో అని చెప్తాను కదా. ఆయన ముఖ్యమంత్రి కదా, సిద్దిపేట నిలబడమని వెళ్తాడు. గెలడా? ఏ గాడం వెళ్తాడు. మనం రెడ్డిలే కదా, రెడ్డి వాడు రెడ్డి లెక్క మాట్లాడలేడు. మాటలు ఇది లేదు. నేను తిడితే నాకు ఏమొచ్చిందని చెప్పు. ఎవరిని తిట్టినాడు? హరీష్ రావు మంచి పనులు చేస్తున్నాడు. వాంకెక్కడ చెప్తాను వాళ్ళు చెప్తారు. మంచిగా ఉన్నాయి కానీ అది అంతగానో అభివృద్ధి చేసిండా? చేసిండు, వచ్చినా చేస్తాడు. చెప్తే చెప్పిన మాట నడుపుతున్నాడు. పక్క పని మాట్లాడింది. మళ్ళీ గెలుస్తాడా హరీష్ రావు? హరీష్ రావుకు 9% లక్ష దాటే మీకు వెళ్తాడు. తక్కువ వెళ్తాడు. లక్ష మెజార్టీ. లక్ష దాటికి వెళ్తాడు తక్కువ. హరీష్ రావుని టార్గెట్ చేసుకుంటా మైనంపల్లి రోహిత్ వాళ్ళంతా ఓడిపోతారు. ఇప్పుడు తాపకుడు ఎవరు వచ్చినా ఓడిపోతారా? ఎవరు వచ్చినా ఓడిపోతారు. ఎంత దమ్ము ఎక్కడ అసలు క్యాడర్ ఎక్కడ ఉందా అని మొదటి నుంచి చెప్తారు కాబట్టి ఎవరికి ఆపోజిట్ ఆడుకుంటారు ఆయన. ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు తెలంగాణ దోచుకొని తిన్నారని చెప్పేసి ఏ తప్పు ముచ్చట ఇంత సంతానం చెప్తేనే ఎన్నో ఇబ్బందులు పడతాయి. వాళ్ళు ఎంతగానో మేము ఆప్షన్ ఖచ్చితంగా వాళ్ళు ఏం చూసుకోవాలి. పబ్లిక్ సేవ చేసిన వాళ్ళు కొంచెం కానీ ఏం చూసుకోవాలి. వాళ్ళు ప్రస్తుతానికి నేను దోచుకోలేదు. వాళ్ళు మీరు అట్లా చెప్తున్నారు. ఎందుకు ఓడిపోయిల్లు మరి? ఇక ఉంటుంది కదా, 10 ఏళ్ళు నడిచింది చూద్దామని చేసిర్రు. చేస్తే కలవలేదు. నాదే 2 లక్షలు మాపేద్దాను, నాకు 2 లక్షలు మాపేయగలనాయి. అర్థమైందా? 2 లక్షలు మాపేయగాలి. 2 లక్షలు 1,50,000 నాకు మాపేయగాలి. ఇప్పుడు 6 గ్యారెంటీలు అయినా మీకు అమలు అవుతున్నది. ఇక్కడ ఏమున్నది, కరెంట్ నడుస్తుంది. నాకు కరెంట్ ఇల్లు కరెంట్ ఒకటి మాపుతుంది. ఇప్పుడు అధికారంలో హరీష్ రావు లేదు. సరే, నేను అధికారం లేదు కానీ ఏం అడగకండి ఇది ఇలాంటివి ఏమైనా చెప్తుండ? అట్లా ఏం చెప్పాడు ఆయన. ఆగుతుందంటే ఆయన ఆదుకుంటాడు అన్న. నేను అధికారం లేదు, నాకు నడవడానికి ఏం లేదని. ఇప్పుడు తెలంగాణలో గట్టిగా పేరు వినిపిస్తుంది. ఏ పార్టీ పేరు వినబడుతుంది? బీఆర్ఎస్ నడుస్తుంది. తిరుసుల్లా కర్ణమని మనకు బీఆర్ఎస్ అంటారు. నల్గొండకు వెళ్ళి బీఆర్ఎస్ అంటారు. నల్గొండకు వెళ్ళి ఓటు వేసి చెప్పులు వేసుకుని చెప్పుదాం కొట్టుకుంటున్నా అని చెప్తాను ముచ్చట. ఓటు వేసి చెప్పుదాం కొట్టుకున్నా అని చెప్తారు అన్న ముచ్చట. ఏ కస్టమర్ దాన్ని మర్చిపోవాలి. మళ్ళీ కాంగ్రెస్ మర్చిపోవాలి. రేవంత్ రెడ్డి మంచిగా చెప్పుకుంటాడు. అంటే రుణమాఫీ చేస్తున్నా, బోనస్ ఇస్తున్నా, రైతు బంధు చేస్తున్నా, కరెక్ట్ టైంకి యూరియా బస్తా కూడా ఇస్తున్నా, కరెంట్ 24 గంటలు ఇస్తున్నా, ఇంకేం తక్కువ చేసినా అని చెప్పుకుంటాడు. ఏం తక్కువ చెప్పాడు. 2 లక్షలు మాపాలి, 4,80,000 మాపగలనాయి. ఇంకేం చెప్తాడు మాటలు? ఏం చెప్పాలి? నేను మాటలు నడుపు మాత్రం నేను నడుపుతాను. నాకు ఇంత పెద్ద బాధ్యత కాదు అని చెప్పుకోవచ్చు. చెప్పుకోమా వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా. మీకు 6 గ్యారెంటీ చెప్పి అధికారంలోకి వచ్చిండు. అది 6 గ్యారెంటీలు ఏమో గాలికి వదిలేసి హరీష్ రావు కానీ తిడతాడు. నేను చెప్పలేదు నా నోరుకి అట్లా మాట్లాడదు కదా. ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని కనబడతాడా అసలు? ముఖ్యమంత్రి లెక్క అవపడతాడా? ఏం లేదు. ముఖ్యమంత్రి లెక్క వార్త టీవీ కాడికి వార్త చూద్దామంటే ఫ్రీ పని చెబుతుంది. టీవీ కాడికి పోతే వార్తలు రాత్రి పని చెబుతుంది. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఇంకా కేసీఆర్ మాట్లాడినప్పుడు అది వేరే ఉండి అన్ని సభలు మాట్లాడు చూడాలనిపిస్తుంది. దూరం పోయాను వచ్చి ఇంట్లో బయట ఉన్నది కేసీఆర్ మాట్లాడుతుంది చూడబోతావు. వీరికి మాట్లాడానికి మా టీవీ పై చెప్తున్నాడు.